40వ అధ్యాయము మార్చి చదువుకుందాం. జామి విజయ భాస్కర్ వచ్చి నడిపించవలసిందిగా యెహోవా కొరకు నేను సహనంతో కనిపెట్టుకుంటున్నాను. ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించును. తనకు స్తోత్ర రూపముగా కృతజ్ఞతములకు మన దేవుడు నా మాట ఉంచెను. అనేకులు దాన్ని చూచి భయభక్తులు కలిగి యెహోవా యందు నమ్మకించుదురు. అప్పుడు పుస్తకపు చుట్టలో నన్ను గురించి వ్రాయబడిన ప్రకారం నేను వచ్చి ఉన్నాను. నా యెహోవా, నీవు నీ వాత్సల్యమును నాకు దూరం చేయు. నీ కృపా సత్యములు ఎప్పుడూ నన్ను కాపాడును గాక. యెహోవా, దయచేసి నన్ను రక్షించుము. యెహోవా, నా సహాయంకు త్వరగా రమ్ము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పరిశుద్ధుడైన యేసయ్య నామములో మీ అందరికీ వందనాలండి. ప్రియమైన వారలారా, కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా ఆలకిద్దాం. దయచేసి వాక్యం మీద మీ మనసు ఉంచవలసిందిగా ప్రేమతో మనవి చేస్తున్నాం. అందరూ హల్లెలూయా చెప్దామండి. హల్లెలూయా. ఈరోజు ఉదయం లేచి ఎంతమంది వేకుజం ప్రార్థన చేసుకున్నారో చేతులెత్తండి. యథార్థంగా చేతులెత్తాలి. ఉదయం లేచి ఎంతమంది ఒక 30 నిమిషాలు దేవుని సన్నిధిలో మనం పాడుతాం కదా, నీ పాదాలు తడపకుండా నా పయనము సాగదయ్యని. ఎంతమంది యేసయ్య పాదాలు కన్నీటితో కడిగారు? చేతులెత్తండి యథార్థముగా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంటే చూడండి ప్రియమైన వారలారా, దేవునికి మనం ఇచ్చే సమయము శూన్యం. కానీ దేవుడు మన జీవితంలో అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, స్వస్థత కార్యాలు, మహత్ కార్యాలు, గొప్ప గొప్ప కార్యాలు చెయ్యాలా వద్దా? ప్రియమైన వారలారా, అంటే దేవునిలో మనం బ్రతికున్నామా చనిపోయి ఉన్నామా? బ్రతికున్నామా చనిపోయి ఉన్నామండి? బ్రతికున్నా చనిపోయిన స్థితిలో ఉన్నాం. ప్రియమైన వారలారా, దేవునితో సహవాసం చేయలేని స్థితిలో ఉన్నాం. ప్రియమైన వారలారా, కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని శ్రద్ధగా ఆలకిద్దాం. ఈరోజు మన వాక్యాంశము స్థలము లేదు. ప్రియమైన వారలారా, ఒకరోజు అంట యేసు ప్రభు వారి దగ్గరికి ఒక ఆయన వచ్చాడట. సీరియస్గా ఆయన ఒక లాయర్, శాస్త్రాలు తెలిసినటువంటి, శాస్త్రాన్ని బాగా అభ్యసించినటువంటి ఒక ఆయన వచ్చాడట. ఒక శాస్త్రి వచ్చాడట. వచ్చి అన్నాడట, యేసయ్య నీవుంటే నాకు చాలు, నీ వెంటే నేను ఉంటానయ్యా అన్నాడట. అయితే యేసు ప్రభు వారు అన్నారట, చూడండి ఒకసారి మత్తయి సువార్త 8వ అధ్యాయము 19-20 వచనాలు. శాస్త్రి వచ్చి అన్నాడట, ప్రభువా నువ్వు ఎక్కడికి వెళ్తే నీ వెంట నేను ఉంటాను ప్రభువా. నీకు రైట్ హ్యాండ్గా లేకపోతే ఒక లెఫ్ట్ హ్యాండ్గా నీకు సపోర్టర్గా నేను ఉంటానంటే యేసు ప్రభువు ఏమన్నారు? నక్కలకు బొరీలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు నివాసములు ఉన్నాయి, కానీ మనుష్య కుమారుడికి, దైవ కుమారుడికి, కుమారుడిగా ఈ లోకానికి అనుగ్రహింపబడిన దేవాతి దేవునికి ఏం లేదు? స్థలము లేదట. దేవునికి ఏం లేదట? ఎవరి మాటలు చెప్తుంది? సాక్షాత్తు సృష్టికర్త అయిన దేవుడే తన నోటి మాట ద్వారా ఆ రోజు ఆనాడు ఆ శాస్త్రి అనే ఆ వ్యక్తితో
మాట్లాడుతున్నారు. దేవునికి ఏమి లేదట, స్థలము లేదని ఆయనే చెప్పుకుంటూ ఉన్నాడు. ప్రియమైన వాళ్ళరా, ఎందుకు అలా చెప్పారు? ఎందుకు అలా మాట్లాడారు? నిజంగా ఆయనకి స్థలం లేదా? ఆయన ఏ గ్రామానికి వెళ్ళినా అనేక మంది ఆయనని చేర్చుకునేవారు ఉన్నారు, ఆయనకి భోజనం పెట్టేవారు ఉన్నారు, ఆయనకి బస ఏర్పాటు చేసేవారు ఉన్నారు. ప్రియమైన వాళ్ళరా, కానీ ఎందుకని నాకు స్థలము లేదు అని అంటూ ఉన్నారంటే, దేవుడు ఎక్కడ నివసిస్తాడట? ఎక్కడ? మనిషి యొక్క హృదయంలో నివసిస్తాడట. మీ హృదయంలో యేసయ్య ఉన్నాడా? మా హృదయంలో డబ్బు ఉందండి అంటారా? లేకపోతే మా హృదయంలో మా సొంత జ్ఞానం ఉంది, లేకపోతే మా హృదయంలో మా ఆస్తి ఉంది, లేకపోతే నా హృదయం అంతా నా భార్య ఉంది, లేకపోతే నా హృదయం అంతా నా భర్త ఉన్నాడు, ఇలాగ మనం మాట్లాడతాం. కానీ ఏ రోజైనా యేసయ్యకి బంగారు సింహాసనం వేసి ప్రభువా వచ్చి నా కుర్చీలో కూర్చోమని చెప్పావా? ఏ రోజైనా హృదయంలోనికి దేవుని మనస్ఫూర్తిగా ఆహ్వానించేవా? ప్రియమైన వాళ్ళ దేవుడు ఏమంటున్నాడు? నాకేం లేదు, ప్లేసు లేదు. ప్రియమైన వాళ్ళారా, ఎందుకు స్థలము లేదని యేసు ప్రభువు చెప్తూ ఉన్నారు. ఏంటి కారణము? దేవునికి మనిషి ఎందుకు స్థలం ఇవ్వలేకపోతున్నాడు అనేది ఈరోజు మన ప్రశ్న. దాని మీద ఒక 3 అంశాలు మాట్లాడుకుని మనము ముందుకెళ్ళిపోదాం. ఎందుకని దేవునికి మానవుడు స్థలము ఇవ్వలేకపోతున్నాడు? ఎందుకని దేవునికి మానవుడు హృదయములో స్థలం ఇవ్వలేకపోతున్నాడు? కారణం ఏంటి? ఏంటి కారణం అని ఆలోచన చేస్తే, మొట్టమొదటిది దేవునికి ఎందుకు మనిషి, స్త్రీ అయినా పురుషుడైనా యవనస్తుడైనా యవనస్తురాలైనా చిన్న బిడ్డైనా వృద్ధుడైనా ఎందుకు దేవునికి హృదయములో దేవునికి స్థలం ఇవ్వలేకపోతూ ఉన్నాడు అని అంటే, మొట్టమొదటిది దేవుని మీద ప్రేమ లేదట. ఏమి లేదు? దేవుని మీద ప్రేమ లేదట. దేవుని మీద ప్రేమ లేదట. వాక్యం సెలవిస్తుంది. ఈ ఆదికాండము నుంచి ప్రకటన గ్రంథం వరకు మొత్తం అంతా ఒక చిన్న మాట ద్వారా చెప్పాలనుకుంటే, ప్రధానమైన మాట ఏంటంటే, నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ వివేకముతో, నీ పూర్ణ బలముతో నీ దేవుడైన యెహోవాను ఏంటి? ప్రేమింపవలెను. హల్లెలూయా. ఎలా ప్రేమించాలట? హృదయముతో, ఆత్మతో, వివేకముతో, బలముతో, సగమా సంపూర్ణముగా దేవుణ్ణి ప్రేమించాలట. కానీ ఎందుకని ప్రేమించలేకపోతున్నామని ఆలోచన చేస్తే, యోహాను సువార్త 3వ అధ్యాయము 19-20 వచనాలు చదవండి. ఎందుకు దేవుణ్ణి ప్రేమించలేకపోతున్నామంటే వాక్యం సెలవిస్తుంది ఏటట, మనుషులు దేన్ని ప్రేమిస్తున్నారటండి? వెలుగుని ప్రేమింపక చీకటిని ప్రేమిస్తున్నారట. గాఢంగా, భీకరంగా, సంతోషముగా, ఉత్సాహముగా దేన్ని ప్రేమిస్తున్నారు? చీకటిని ప్రేమిస్తున్నారట. వెలుగట లోకంలోనికి వచ్చిందట, ప్రతి ఒక్కరిని తట్టిందట, ప్రతిరోజు తడుతుందట. కానీ మనుషులు వెలుగుకి ద్వారం తీయలేదట. వెలుగుని ప్రేమించకుండా దేన్ని ప్రేమిస్తున్నారట? చీకటిని ప్రేమిస్తూ ఉన్నారట. ఎందుకు ప్రేమిస్తున్నారంటే, ఒక వచనము దేవుని ప్రేమ ఎవరిలో ఉండదో చూద్దాం. మొదటి యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనములో, మీరు లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. చదవండి అమ్మా. ఉండదు. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల దేవుని ప్రేమ అతనిలో ఉండదట. ఉంటదా? ఉండదట. ప్రియమైన వాళ్ళారా, నువ్వు ఎవరివైనా సరే మొట్టమొదటిగా నీకు ఉండవలసింది ఏంటంటే, నువ్వు దేవుణ్ణి ప్రేమించాలి. హేబేలు, ఆదాము చిన్న కుమారుడు హేబేలు దేవుణ్ణి ప్రేమించాడు. ఎలా ప్రేమించాడు? మొట్టమొదట బైబిల్లో
ఆ చరిత్రలో భూమి మీద జరిగినటువంటి హత్య చేయబడి చనిపోయాడు. హేబేలు ఎలా ప్రేమించాడు? తన మందలో పుష్టి కలిగినవి, మచ్చలు లేనివి తీసుకుని వచ్చి, తన ప్రేమని, శ్రేష్టమైనవి తీసుకుని వచ్చి దేవుని మీద తనకున్న ప్రేమని చూపించాడు. ప్రియమైన వారలారా, తన సొంత కుమారుణ్ణి బలి ఇవ్వడానికి వెనుతిరగలేదంట. అంతగా దేవుణ్ణి ప్రేమించాడు. ప్రియమైన వారలారా, సొలొమోను ప్రేమించాడు. తన చాలా వందల కేజీల బంగారముతో చాలా ఏ చెక్కది దేవదారు వృక్షములతో చాలా అద్భుతమైనటువంటి మందిరాన్ని కట్టాడు. ప్రియమైన వారలారా, ఒక పేద విధవరాలు ప్రేమించింది దేవుణ్ణి. వణుక్కుంటూ వచ్చి తన లేమిలో తన జీవనమంతా ఆ 2 కాసులు వేసి ప్రేమించింది. అపోస్తులైన పౌలు గారు ప్రేమించారు. ఏమంటారు? తన ప్రేమను వ్యక్తపరచడానికి, నేను ఎవరి ఖైదీని, ఎవరికి దాసుడిని, ఎవరికి బానిసని, క్రీస్తు ఖైదీనైనా ప్రేమించాడు. ప్రియమైన వారలారా, మనుషులలో ఏమి లేదు, దేవుని మీద ప్రేమ లేదు. ప్రియమైన వారలారా, బైబిల్లో ఎవరిని చూసినా మిక్కటమైన ప్రేమ, దేవుణ్ణి ప్రేమించడం బ్రేకప్ అయిపోద్దేమని చెప్పి సింహాల గుహలోనికి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. ప్రియమైన వారలారా, దేవుని మీద ఉన్న ప్రేమతో దేవునికి దూరం అయిపోతామేమో, ఒకవేళ దేవుని గాయపరుస్తామేమో అని చెప్పి అగ్నిగుండంలోనికి వెళ్ళడానికి కూడా వెనుతిరగలేదు యవనస్తులైన బిడ్డలు. ప్రియమైన వారలారా, ఈరోజు మనుషులలో ఈ యొక్క లోకం మీద ప్రేమ ఎక్కువైపోయింది, పిల్లల మీద ప్రేమ ఎక్కువైపోయింది, డబ్బు మీద ప్రేమ ఎక్కువైపోయింది, కట్టుకున్న గృహం మీద, ఆస్తిపాస్తుల మీద, బంధువుల మీద ప్రేమ ఉంది. కానీ ఎవరి మీద లేదు ప్రేమ. ఎవరి మీద లేదు? దేవుని మీద 100లో 1% కూడా లేదు. ఉన్నట్టు నటిస్తారంతే బయటికి. దేవుని మీద ప్రేమ లేకే ఈరోజు మన భక్తి ఏమైపోయింది? చల్లారిపోయింది. ఎవరికైతే దేవుని మీద విపరీతమైన ప్రేమ ఉంటుందో ఆ వ్యక్తి ఖచ్చితంగా దేవుణ్ణి ఆరాధన చేస్తున్నప్పుడు కళ్ళు చెమ్మగిలితాయి. నీ కళ్ళు చెమ్మగిల్లయా? ఇప్పుడు ఆరాధన చేస్తాం కదా, నీ కళ్ళు చెమ్మగిల్లలేదంటే నీకేం లేదు. నువ్వు ఎవరి కోసమైతే బ్రతుకుతున్నావో, నువ్వు ఎవరి కోసమైతే జీవిస్తున్నావో, నువ్వు ఎవరి కోసమైతే నీ హృదయంలో చేర్చుకున్నావో ఎవరిని, ఆ దేవుణ్ణి నువ్వు ఆరాధన చేస్తున్నప్పుడు నువ్వు ఉండగలవా? కఠినంగా ఉండగలవా? పరిశుద్ధాత్మ దేవుడితో నింపబడి ఉంటావు. నీ కళ్ళు చెమ్మగలలేదంటే నీలో దేవుని ప్రేమ లేదు. నీలో దేవుని ప్రేమ లేదంటే నీలో లోకము ఉందని లెక్క. ప్రియమైన వారలారా, హల్లెలూయా. మొదటిది ఏంటండి? ఎందుకు మనిషి దేవునికి స్థలం ఇవ్వలేకపోతున్నాడంటే మనిషిలో ఏమి లేదు, దేవుని మీద ప్రేమ లేదు. ప్రియమైన వారలారా, రెండో అంశము కొంచెం కఠినంగానే ఉంటది, కానీ చెప్పక తప్పదు, వాస్తవము కాబట్టి. రెండో అంశం ఏంటంటే, మొదటి అంశం ఏంటండి? ఎందుకు మన హృదయంలో స్థలం లేదు దేవునికి? దేవుని మీద మనకేమి లేదు? ఏం లేదు? ప్రేమ లేదు. బయటికి మాత్రమే ప్రేమ ఉంది, హృదయంలో ప్రేమ లేదు. రెండవది, ఎందుకు దేవునికి మన హృదయంలో స్థలము లేదు? నేను చెప్పడం ఏంటి? ఆయనే చెప్తున్నాడు కదా, నాకు స్థలము లేదు అని చెప్పి. ఎందుకు స్థలము లేదంటే మన హృదయంలో దేవుడంటే విలువ లేదు. నేను చెప్పింది నిజమే, మీరు విన్నది నిజమే. దేవుడంటే మనిషికి ఏమి లేదు? విలువ లేదు. అర్థమవుతుందా? అన్యుడికి దేవుడంటే చాలా విలువ. అలాగా స్తుతిస్తూనే ఉంటాడు వ్యర్థమైన దానిని. చాలా నిష్ఠగా ఉంటాడు, చాలా భక్తిగా ఉంటాడు. కానీ నిజ దేవుణ్ణి తెలుసుకున్న మనకి దేవుడంటే ఏముండదు? విలువ ఉండదు. విలువ లేదు కాబట్టే పట్టుమని మోకరించి 10 నిమిషాలు కూడా ప్రార్థన చెయ్యము. దేవుడంటే విలువ లేదు కాబట్టే గృహ కూడుకులకి హాజరవ్వము. వీధిలో ప్రార్థన అవుతుంటే టీవీ ముందు సినిమా చూస్తున్నామంటే ఏం లేదు. దేవుడంటే ఏం లేదు? విలువ లేదు, వాల్యూ లేదు దేవునికి. దేవుడికైతే మన పట్ల విలువ ఉంది. తన విలువైన రక్తాన్ని ఇచ్చి మనల్ని కొనుక్కున్నాడు. కానీ మనిషికి దేవుడంటే విలువ లేదు. ఒక సోపు లాగా, ఒక షాంపూ లాగా,
ఒక దువ్వెనలాగా, ఒక పౌడర్ లాగా, ఒక షర్ట్ లాగా, ఒక చీరలాగా వాడుకొని వదిలేస్తాం దేవుణ్ణి. హల్లెలూయా. వాడుకొని వదిలేస్తాం. పరీక్షల టైంలో దేవుడు మనకి విలువగా కనిపిస్తాడు. పరీక్షలు అయిపోయిన తర్వాత నువ్వు అక్కడుండు, నువ్వు పక్కనుండు, మళ్ళీ రిజల్ట్ వచ్చినప్పుడు నిన్ను కలుస్తాను. రిజల్ట్ వచ్చినప్పుడు మరలా దేవుడు మనకి ఎలా కనిపిస్తాడు? విలువగా కనిపిస్తాడు. రిజల్ట్లో పాస్ అయినా ఫెయిల్ అయినా మళ్ళీ మనం ఏం చేస్తాం? మన ప్రార్థన, మన వాక్యం, మన భక్తి పక్కకి వెళ్ళిపోతుంది. అప్పులోడు వచ్చినప్పుడు, ఇంట్లో భర్త కొట్టినప్పుడు, ఇంట్లో సమస్యలు ఉన్నప్పుడు మరలా దేవుడు మనకి ఎలా కనిపిస్తాడు? విలువగా కనిపిస్తాడు. చాలా వాల్యుబుల్గా కనిపిస్తాడు. ఉద్యోగం రాకముందు యేసయ్యా నువ్వు ఉంటే నాకు చాలా అంటాం. ఉద్యోగం వచ్చిన తర్వాత దేవుడు విలువలేనుడు అయిపోతాడు. ఏమైపోతాడు? విలువ తక్కువడు అయిపోతాడు దేవుడు. ప్రియమైన వాళ్ళారా, అవసరం తీరిపోయిన తర్వాత దేవుడు నీకు గుర్తుంటున్నాడా? గుర్తుండడు. అవసరం కాబట్టే ప్రార్థన పెట్టుకుంటాం. విలువ లేదు కాబట్టే సమయానికి మందిరానికి రాలేము. మందిరంలో ప్రార్థన కొడుకులకి మీ కుటుంబం హాజరవుతుందా? హాజరవ్వదు. ఎందుకంటే టీవీకి విలువ ఉంది, సీరియల్కి విలువ ఉంది, సమావేశాలకు విలువ ఉంది, ఇతర పనులకు విలువ ఉంది. కానీ యేసుక్రీస్తు ప్రభువుకి మనిషి హృదయంలో ఏం లేదండి, విలువ లేదు. దేవుడి కంటే వ్యాపారం ఎక్కువ, దేవుడి కంటే ఉద్యోగం ఎక్కువ, దేవుడి కంటే ఇతర పనులు ఎక్కువ. డెలివరీకి వెళ్ళే ముందు ఎంతో ప్రార్థన చేసుకుంటాం. ప్రియమైన వాళ్ళరా, జ్వరం వచ్చిందంటే కొబ్బరి నూనె బాటిల్ పట్టుకొని వస్తాం. దేవుణ్ణి మంత్రించండి అంటారు, ప్రార్థన చేయండి అని అంటారు, విలువగా చూస్తారు. కానీ సమస్య తీరిపోయిన తర్వాత, ఒక స్థాయికి వెళ్ళిపోయిన తర్వాత ప్రియమైన వాళ్ళరా, దేవునికి ఏం లేదు, విలువ లేదు. ప్రియమైన వాళ్ళరా, దావీదు మహారాజు అంటాడు, నిత్యము ఆయనను స్తుతించెదను. హల్లెలూయా. ఒక ఆయన బైబిల్లో యేసయ్యని చాలా చీప్గా చూశాడు. ఒక రాజు చాలా చీప్గా చూశాడు. ఒక వచనం చదువుకుందారండి. దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 23వ వచనము. దానియేలు 5వ అధ్యాయము 23వ వచనం. దానియేలు మాట్లాడుతున్నాడు. చెప్పండి, చదవండి. ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ బెల్షస్సర్ అనే రాజుతో, బబులోను సామ్రాజ్యపు రాజుతో దానియేలు మాట్లాడుతున్నాడు. బెల్షస్సర్ అట చాలా లగ్జరీగా బ్రతుకుతూ ఉన్నాడట. అందరు ఇక్కడే ఉన్నారా? వినాలి. బెల్షస్సర్ అట మద్యపానం సేవిస్తూ తన రాణులతో, తన ఉపపత్నులతో, తన భార్యలతో, మంత్రివర్గం అంతటితో ఎంజాయ్ చేస్తూ ఉన్నాడట. మద్యపానం త్రాగుతూ, పిచ్చి కేకలేస్తూ, చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటే ఆయనకు ఒక ఆలోచన వచ్చిందట. నా తండ్రి అయిన నెబుకద్నెజరు యెరూషలేము దేవాలయంలో నుంచి దేవుని యొక్క వస్తువులు తీసుకొని వచ్చాడు కదా, అవి కడిగేసి తీసుకొని రండి. ఆ బంగారపు గ్లాసులలో, ఆ బంగారపు పాత్రల్లో నేను బ్రాందీ వేసుకొని నేను త్రాగుతూ నా దేవతలను స్తుతిస్తానని చెప్పి ఆజ్ఞ ఇచ్చాడట. తీసుకొని వచ్చారట. ఏం తీసుకొచ్చారు? దేవుని యొక్క సామాగ్రి, దేవుని యొక్క ఆ బల్లారాధనలో ఆ రొట్టె ద్రాక్ష రసం, ఆ గిన్నెలు తీసుకొని వస్తే అందులో విస్కీ, ఆ బీరు, బ్రాందీ వేసుకొని త్రాగుతూ ఉన్నాడట. త్రాగుతూ ఆ ఉపపత్నులు, రాణులతో ఎంజాయ్ చేస్తూ ఉన్నాడట. ప్రియమైన వాళ్ళరా, బెల్షస్సరు వ్యసనపరుడుగా ఉన్నప్పుడు దేవుడు కలుగు చేసుకోలేదు. బెల్షస్సరు పిచ్చి కేకలు వేస్తున్నప్పుడు దేవుడు కలుగు చేసుకోలేదు. బెల్షస్సరు చాలా ఎంజాయ్ చేస్తున్నప్పుడు, ఆ స్థానంలో ఉండి ఎంజాయ్ చేస్తున్న దేవుడు కలుగు చేసుకోలేదు. కానీ ఎప్పుడైతే ఆలయ సంబంధము ఉపకరణములలో ఈ యొక్క మద్యపానం వేసి దేవతలను స్తుతిస్తూ దేవుణ్ణి తేలిగ్గా చూస్తున్నాడు, వాల్యూ లేని వ్యక్తిగా చూస్తుంటే ఆకాశం నుండి ఏమొచ్చింది? ఆకాశం నుండి హస్తం వచ్చి గోడ మీద రాస్తూ ఉందట. హల్లెలూయా. ఏం చేస్తున్నాడు? ఏ సామాన్లో తాగుతున్నాడు? దేవుని సామాగ్రి. ప్రియమైన వాళ్ళ, అందుకే ఆ పరిచర్యకి వెళ్ళినప్పుడు చిరిగిపోయిన తరపైనా సరే దానికి నేను వాల్యూ ఇస్తాను. ఎందుకు? అది ఎవరికి సంబంధించింది? దేవునికి సంబంధించింది. ప్రియమైన వాళ్ళరా,
పిచ్చి కేకలు వేస్తూ రాయితో, రప్పతో, కర్రతో, ఇనుముతో, బంగారంతో చేయబడిన దేవతల్ని స్తుతిస్తూ ఉన్నాడట. స్తుతిస్తూ ఉంటే ఆకాశం నుంచి హస్తం వచ్చి రాసింది, మెనే మెనే టెకేల్ ఓ ఫారసేన్ అని ఒక భాషలో హస్తము రాసి వెళ్ళిపోయిందట. అది కనబడుతుందట. ఎవరికి అర్థం కావట్లేదు. మా మాంత్రికుల్ని ఇంకా చేతబడి చేసే వాళ్ళందరిని తీసుకొని వచ్చి అదేంటో చదవండి అయ్యా, అదేంటి ఒక హస్తం వచ్చి రాసింది, అది ఎవరి హస్తం అని తెలియదు, ఆ వెలుగేంటి, ఆ యొక్క అక్షరాలు ఏంటంటే అప్పుడు దానియేలుని పిలిపిస్తే దానియేలు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? బెల్షెజరు, నీ ప్రాణము నీ సకల మార్గములో ఏ దేవుని వశమున ఉన్నాయో ఆ దేవుని నువ్వేం చేయలేదు, గణపరచలేదు, చులకనగా చూసావు, వాల్యూ లేకుండా చూసావు. కాబట్టి ఈ రోజుతో నీ ఖాతా ముగించబడింది. ప్రియమైన వాళ్ళు, ఆ రాత్రే దర్యావేషు రాజు వచ్చి బెల్షెజరుని హతము చేసి బబులోను సామ్రాజ్యాన్ని ఆక్యుపై చేస్తాడు. ప్రియమైన వాళ్ళరా, కాబట్టి దేవునికి ఇవ్వాల్సిన విలువ మనము ఇవ్వాల వద్దా? ఇవ్వాలి. ఏదో అవసరం వచ్చినప్పుడు కాదు, సమస్య వచ్చినప్పుడు కాదు. సమస్య వచ్చినప్పుడు, అవసరం వచ్చినప్పుడు వేడిగా అయిపోయి ఆ తర్వాత చల్లగా మారిపోవడానికి కాదు. ప్రియమైన వాళ్ళ, క్రైస్తవ జీవితం అంటే చూడండి, ఆది సంఘము ఎలా ఉండేదట? అనుదినము రొట్టె విరుచుచు సమాజముగా కూడుట మానలేదట. అగ్ని చేత నింపబడిన సంఘముగా ఉజ్జీవముతో ఉందట. ఈరోజు మన సంఘము ఈ పరిస్థితి ఏంటండి? ఎలాగుంది? భక్తి లేదు, భయం లేదు, దేవుడంటే విలువ లేదు. ప్రియమైన వాళ్ళరా, చూడండి, మనిషి హృదయములో దేవునికి ఎందుకు స్థలం లేదంటే, మొదటిది దేవుని మీద ఏం లేదు. నేనేం తప్పు చెప్తున్నానా? నేను కరెక్ట్గా చెప్తున్నాను. దేవుని మీద ఏం లేదు, ప్రేమ లేదు. ఏదో ఆదివారం వచ్చి ఇలా గుమ్మానికి నమస్కారం పెట్టుకొని 5 నిమిషాలు హల్లెలూయా అని చెప్తే అయిపోదు. క్రైస్తవ జీవితం అంటే నిత్యము, నువ్వు ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు కూడా నువ్వు ఎలా ఉండాలి? ఆత్మీయంగా ఉండాలి. నీ మాట కాదు, నీ చూపు కాదు, నీ ఆలోచన కాదు, నీ ప్రవర్తన కాదు, నీ జీవితం కాదు, నీ హృదయం కాదు, ఏ స్థలమైనా, ఏ సమయమైనా, ఏ సందర్భమైనా, ఏ ప్రదేశమైనా సరే నువ్వు నిలకడగా ఉండాలి. స్థిరమైన భక్తి జీవితంతో ఉండాలి. ప్రియమైన వాళ్ళరా, మొదటిగా మనిషికి దేవుని మీద ప్రేమ లేదు. రెండవదిగా మనిషికి దేవుడంటే విలువ లేదు. మూడవదిగా ప్రియమైన వాళ్ళరా, ఎందుకు దేవునికి మన హృదయంలో స్థలం లేదంటే, మనిషికట తీరిక లేదట. ఏం లేదు? తీరిక లేదు. బిజీ లైఫ్, చాలా బిజీ లైఫ్ అనమాట. వాళ్ళు అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, వాళ్ళని కలవాలి, ఈరోజు ఎంత సంపాదించాం, రేపు అంత సంపాదించాలి, చాలా ఉద్దేశాలు, చాలా ప్లానింగ్లు, చాలా మార్గాలు, ఎన్నో మీటింగులు, చాలా ప్రయాణాలు, ఇవన్నీ వీటన్నిటితో నింపబడి దేవునికి సమయం ఇవ్వడానికి, దేవుని సన్నిధిలో గడపడానికి మనిషికి ఏమి లేదు, తీరిక లేదు. ప్రియమైన వాళ్ళరా, చూడండి ఒకసారి, యేసు ప్రభువు వారు మార్తతో మాట్లాడుతున్నారు. లూకా సువార్త 10వ అధ్యాయము 38 నుంచి 42 వచనాలు. ఇక్కడ యేసు ప్రభువు వారట ఒక గృహానికి వెళ్ళారట. అక్కడ 2 అక్క చెల్లెలు ఉన్నారట. అందులో మార్త అనే వ్యక్తి, ఒక స్త్రీ, అనేకమైన పనులు పెట్టుకుందట. ఆ వాక్య భాగంలో నేను గమనించింది ఏంటంటే, అవసరమైనది, ఉత్తమమైనది రెండు మనకి కనిపిస్తాయి. హల్లెలూయా. ఏంటండి? అవసరమైనది, ఉత్తమమైనది రెండు కనిపిస్తాయి. మనకంటే అనేకమైన పనులు ఉంటాయి, చాలా మందిని కలవాలి, అవి మనకు అవసరము. మన దృష్టిలో ఉత్తమమైనది ఏంటంటే, ధనము సంపాదించాలి, పేరు సంపాదించాలి, నలుగురిలో నా కుటుంబము నేను హైలైట్గా కనిపించాలి, ఇది మనకి ఉత్తమమైనది. కానీ యేసు ప్రభువు అంటున్నారు, అవసరమైనవన్నీ రెండే కదా. అవసరమైనవి చెప్పండి, చెప్పండి అమ్మా, ఇక్కడ ఉంది కదా వాక్యం, భయపడకండి. అవసరమైనవన్నీ చెప్పండి గట్టిగా. అవసరమైనది కామ్గా ఉండిపోయామనుకోండి, వాళ్ళే చెప్పేసుకుంటారు, మనకి ఎందుకు, తప్పు చెప్తే మళ్ళీ చిన్నబాబు ఏటా మలగన్నావు అంటాడు. అవసరమైనది ఒక్కటే, ఉత్తమమైనదట. అది ఏంటండి? అది
ఆ ఒక్కటేంటి? మరియా దేవుని పాదాల దగ్గర గడుపుతూ ఉందట. ప్రియమైన వాళ్ళరా, అందుకే ఉదయం ఎంతమంది ప్రార్థన చేసుకున్నారని అడిగాను. మరియా యేసయ్య పాదాల దగ్గర కూర్చొని ఆయన బోధ వింటూ ఉందట, ప్రార్థనలో ఉందట. మార్తట అనేకమైన పనులు పెట్టుకున్నారు. అమ్మో యేసయ్య వచ్చాడు, గారెలు వండాలి, బూరెలు వండాలి, బిర్యానీ చేయాలి, కొబ్బరాన్నం వండాలి, చికెన్ వండాలి, ఫిష్ ఫ్రై చేయాలి, మటన్ కర్రీ చేయాలి, ఇవన్నీ కూడా పనులు పెట్టుకుందట. తీరిక లేదట. మరలా వచ్చి అంటుంది, నీకు చింత లేదా? ఇంత నలిగిపోతున్నాను, ఇంత కష్టపడుతున్నాను, ఇంత ప్రయాసపడి భారం మోస్తున్నాను కదా, నీకు చింత లేదా అని చెప్పి అడుగుతుంటే యేసుప్రభువు అంటున్నారు, మరి మార్త అవసరమైనది ఒకే ఒక్కటే. ఏంటది? నా పాదాల దగ్గర గడపడం. అవసరమైనది, ఉన్నతమైనది, ఉత్తమమైనది, విలువైనది, నిన్ను ఆత్మీయంగా బలపరిచేది, నిన్ను ఒక లోకము నుంచి ఇంకొక లోకానికి చేర్చేది ఒక్కటే. ఏంటది? దేవుని పాదాల దగ్గర కొద్ది సమయము గడపడం. ప్రియమైన వర్లరా, కాబట్టి ఈ రోజుల్లో మనుషులకి ఏం లేదండి, తీరిక లేదు. అమ్మో వ్యాపారం, అమ్మో ఉద్యోగము, అమ్మో డబ్బు, అమ్మో అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, అమ్మో చాలా అలిసిపోయాను, రేపు ప్రార్థన చేసుకుందాంలే, ఇలాగ వాయిదాలు వేస్తూ చాలా నిర్లక్ష్యముగా, అలక్ష్యముగా మనుషులు గడుపుతూ ఉన్నారు. ప్రియమైన వాళ్ళరా, కానీ వాక్యం సెలవిస్తుంది, అవసరమైనది ఒకే ఒక్కటి. ప్రియమైన వాళ్ళరా, దేవుని మీద మనిషికి ప్రేమ లేదు, దేవుడంటే మనిషికి విలువ లేదు. ఎందుకు విలువ లేదు? ఈ అంశం దగ్గర అరగంట ఆలోచించాను, ఏం చెప్పాలంటే దేవుడు అంటున్నాడు, నేనంటే మనుషులకి ఏం లేదు, విలువ లేదు. విలువ లేదు కాబట్టే సమయం ఇవ్వరు, విలువ లేదు కాబట్టే సమయానికి రారు, విలువ లేదు కాబట్టి వచ్చిన కూర్చొని వాక్యము వినరు, విలువ లేదు కాబట్టి నిర్లక్ష్యముగా, అలక్ష్యముగా, సోమరితనముగా, చాలా మనుషుల కోసం నామకార్థముగా వస్తారు, పెదవులతో స్తుతిస్తారు, హృదయములో నన్ను చేర్చుకోరు, నాకు స్థలము ఇవ్వరు. ప్రియమైన వర్లరా, దేవుడు చాలా బాధతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నక్కలకి బొరీలు ఉన్నాయి, ఆకాశ పక్షులు గూళ్ళు ఉన్నాయి, కానీ దేవుని కుమారుడికి తలవాల్చుకొనుటికైనను స్థలం లేదు. ఈరోజు నువ్వు స్థలం ఇస్తావా? నువ్వు స్థలం ఇవ్వగలవా? కొద్ది సమయం దేవుని సన్నిధిలో గడపగలవా? దేవుని పాదాల దగ్గర గడపం. చాలా వ్యాపకాలు, చాలా ప్రయాణాలు, ఎన్నో మాటలు. ప్రియమైన వార్లారా, మనుషులకు దేవుని మీద ప్రేమ లేదట, మనుషులకు దేవుడు అంటే విలువ లేదట, మనుషులకు అసలు తీరిక లేదట. మనం ఆ జాబితాలో ఉండాలని దేవుడు ఆశపడట్లేదు, కానీ మన హృదయంతో, మన ఆత్మతో, మన మనస్సుతో, మన బలముతో దేవుణ్ణి ప్రేమించాలని, మనము దేవునికి ఎంతో మర్యాదగా, గౌరవముగా దేవునికి సమయం ఇస్తూ దేవునికి విలువనివ్వాలని, ఆ తర్వాత దేవునికి స్థానం, ఆధిక్యత ఇవ్వాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. ప్రియమైన వాళ్ళరా, ఈరోజు నువ్వు ఒక నిర్ణయం తీసుకోవాలి. ఏం తీసుకోవాలి? సాయంత్రం 7 సీరియల్ ముందు కూర్చోవాలని తీసుకోవాలా? ఏం తీసుకోవాలి? ప్రియమైన వాళ్ళరా, ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకోవాలి. ఈరోజు నువ్వు తీసుకున్న నిర్ణయం బట్టి నీ గమ్యం అనేది ఆధారపడి ఉంటుంది. ప్రభువా, ఇంతకాలము నేను నిర్లక్ష్యంగా, అలక్ష్యంగా ఉన్నాను ప్రభువా, ఇంతకాలము అజ్ఞానిగా ఉన్నాను ప్రభువా, ఇంతకాలము చాలా భయంకరమైన వ్యక్తిగా నీకు దూరంగా జీవించాను ప్రభువా. ఇదిగో ఈ క్షణము, ఈ నిమిషము నన్ను మీ చేతుల్లోనికి తీసుకో ప్రభువా. ఈ రోజు నుంచి నా హృదయముతో నిన్ను ప్రేమిస్తాను ప్రభువా. ఈ రోజు నుంచి అన్నిటికంటే నీకు విలువ ఇస్తాను ప్రభువా. ఈ రోజు నుంచి నాకెన్ని పనులున్నా సరే నీ దగ్గర గడుపుతాను ప్రభువా, నాకెన్ని ప్రయాణాలున్నా సరే నీ సన్నిధిలో నేను గడుపుతాను ప్రభువా అని చెప్పి ఒక తీర్మానం తీసుకుందాం. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని మన హృదయంలో ఫలింపు చేయనుగాక. ఆమేన్. ప్రతి ఒక్కరూ కనులు మూసుకుని తల వంచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. Thank you.
రాజ్యము మమోచుగాక. నీ చిత్తము పరలోకము నందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరుగాక. మనది ఆహారం మాకు దయచేయము. మనసుని క్షమించిన ప్రకారం మనలను క్షమించు. మమ్ము శోధనకు తేక దుష్టుని తప్పించు. ఎందుకంటే రాజ్యము ధనము మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించి మిమ్మల్ని కాపాడును గాక. యేసుక్రీస్తు ప్రభువు తన సన్నిధిని మీ మీద ప్రకాశింపజేసి మిమ్మల్ని కరుణించును గాక. పరిశుద్ధాత్మ దేవుడు తన సన్నిధిని మీ మీద ఉదయింపజేసి మీకు సమాధానము కలుగు చేయును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.